లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ఇండియన్ 2. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ఈ సినిమాలో నాయకులుగా నటిస్తున్నారు. రిలీజ్కి రెడీగా ఉన్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ విషయం. ఈ గ్లోబల్ స్టార్ ఇండియన్ 2 సినిమా కోసం భారీ పారితోషికాన్ని అందుకున్నారట. అయితే సౌత్లో ఇప్పటి వరకు అంతటి పారితోషికాన్ని ఎవరూ అందుకోలేదేమో అంటున్నారు సినీ విశ్లేషకులు. అది ఎంత అంటే అక్షరాల 150 కోట్ల రూపాయలు. ఈ ఫిగర్ విన్నవారంతా నోరెళ్లబెడుతున్నారు. కమల్ హాసన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి పనిచేశాడు. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటించిన కమల్ నట జీవితాన్ని ప్రారంభించి 64 సంవత్సరాలు అవుతోంది. 69 సంవత్సరాల వయసున్న కమల్ 64 ఏళ్ల నుండి నటిస్తూనే ఉన్నాడు. సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు కమల్. ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నాడు. మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలిచిన మొట్టమొదటి నటుడు కూడా కమల్ హాసనే అని చెప్పాలేమో. ఇక కమల్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా. నటనలో మాత్రమే కాదు, దర్శకత్వం, సంగీతం, పాటలు, ఫైట్లు, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఇలా సినిమాకు సంబంధించి అన్ని రంగాల్లోనూ అనుభవం ఉన్న వ్యక్తి కమల్. కమల్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక హీరో కాబోయే ముందు అక్కినేని వంటి దిగ్గజ నటులకు డాన్స్ కంపోజ్ చేశాడు. కళత్తూర్ కన్నమ్మ సినిమాలో నటించి సావిత్రి వంటి మహానటి నుండే మెప్పు పొందాడు. నటనే జీవితంగా, నటనే శ్వాసగా, నటనే ప్రాణంగా ఎదిగాడు. ఇక కెరీర్ బిగినింగ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్ అందుకున్న మొట్టమొదటి పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడు కమల్కి ఇచ్చింది 500 రూపాయలు. కేవలం 500 రూపాయల అని అనిపించవచ్చు, కానీ 64 ఏళ్ల క్రితం 500 రూపాయలంటే తక్కువేం కాదు. ఇక కమల్ హీరోగా మారిన కొత్తల్లో కూడా 1000, 1500 తీసుకునేవారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ చూస్తుండగానే కమల్ స్టార్ హీరోగా ఎదిగిపోయారు. మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్గా తనను తాను మలుచుకున్నారు. 500 రూపాయల నుండి 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిన కమల్ని చూసి ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.